పాలు ఇస్తుంది, ఆవు కూలబడిపోతుంది. మనం అదొకటి ఇవ్వకుండా 4 రకాల 5 రకాలు కలుపుతాం కదా, దానికి ఏమి ఎఫెక్ట్ పడదు. ఎగమేయడానికి వీలుంటుంది. 18 నెలల లోపల వస్తాయి, అటు ఇటులు వస్తుంటాయి. 21 నెల అట్లున్నది. ఇది 21 నెల. చూడు ఎట్లుంది అది. అవును, అది చూడు. ఇది 21 నెల. అంతే 21 మా అంటే 20 నెలలు 18 నెలలు దాటినాయి, కట్టినాయి. 1 నెల ఒక దఫా ఇడిచిపెట్టాలి. ఒక దఫా ఇడిచిపెట్టాలి. ఎందుకంటే సిమ్మను ఇంకా ఇప్పుడు కోడలు వారు కదా సిమ్మని ఇప్పిస్తాం కదా, ఒక దఫా ఇడిచిపెట్టి 2వ దఫా ఇప్పిస్తాం. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్. మన పక్కన ఉన్న రైతు వచ్చేసి నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు టోటల్గా 16 ఆవులతోని ఓపెన్ గ్రేజింగే చేస్తున్నారు. మీరు చూడవచ్చు, ఈ చెట్టు కింద కొన్ని ఆవులు కట్టేయడం జరిగింది, కొన్ని దూడలు కూడా ఉన్నాయి. తర్వాత ముందు చెట్టు కింద కూడా కొన్ని ఆవులు కట్టేయడం జరిగింది. అయితే ఆవులు కూడా చూడడానికి మంచిగా ఉన్నాయి, కాకపోతే ఇంకా కొంచెం మెయింటైన్ చేయవలసి ఉండే. కాకపోతే వీళ్ళు మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఓపెన్ గ్రేజింగ్ చేయడం. వీళ్ళ బ్రదర్ని కూడా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిన, అతను కూడా ఓపెన్ గ్రేజింగ్ చేయడం జరిగింది. ఇది కూడా ఓపెన్ గ్రేజింగ్ చాలా బాగా అనిపిస్తుంది. మరి ఓపెన్ గ్రేజింగ్ వల్ల లాభాలు ఏమిటి, మరి ఎక్కడ పాలు పోస్తున్నాడు, ప్రజెంట్ అయితే ఎన్ని పాలు తీస్తున్నాడు, పర్ లీటర్ వచ్చేసి ఎంత వస్తుంది, ఫ్యాట్ వేస్తున్నప్పుడు బాగా వస్తుందా లేదా, మరి ఒట్టిగడ్డి పచ్చిగడ్డి 2 కలిపేస్తున్నారా? ఎందుకంటే వీళ్ళ బ్రదర్ వచ్చేసి ఓన్లీ ఒట్టిగడ్డి ఎక్కువ ఇచ్చేవారు. మరి వీరు కూడా ఒట్టిగడ్డి పచ్చిగడ్డి ఇస్తున్నారా లేదా ఒట్టిగడ్డి మాత్రమే ఇస్తున్నారా అనే వివరాలు మొత్తం మనము రైతు నరసింహారెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి మనోనపల్లి గ్రామం, వెల్దండ మండలం, నాగర్ కర్నూలు జిల్లా. పూర్తి వివరాలు మనము రైతు నరసింహారెడ్డి గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, మీరు ఈ ఓపెన్ గ్రేజింగ్లో డైరీ ఫామ్ చేయడం, ఇంతకుముందు నేను మీ బ్రదర్ని కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా బాగా చేస్తున్నట్లు కనిపించింది నాకు. మీ బ్రదర్ కానీ మీ బ్రదర్ వాళ్ళ కొడుకు కానీ చూడడానికి నాకైతే చాలా నీట్గా ఉన్నది. ఇంకోటి చేసే విధానం కూడా బాగున్నది. మీరు ఇద్దరు కలిసే చేస్తున్నారా లేదా ఎట్లా సార్? ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? గత 30 ఏళ్ళ నుంచి చేస్తాను. 30 ఏళ్ళ నుంచి అంటే మీ బ్రదర్ మొదలు పెట్టిన? నేను చిన్న పిల్లగాని అప్పటి నుంచి అదే కంటిన్యూ చేసుకోయేటప్పుడు కానీ మళ్ళీ వచ్చి చేయడం కానీ చేస్తాను. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని వాటితో స్టార్ట్ చేశారు? ఫస్ట్ మా చిన్న బాలు ఉండే, మన చిలక బాలు. ఓకే, చిలక బాలు పోయి అందులో లాభదాయకం లేదన్నట్టుగా మళ్ళీ చిన్న 1 ఒక ఆవులు తెచ్చుకొని ఆవులకు పుట్టిన పిల్లల్ని మనము డెవలప్ చేసుకుంటాం. ఓకే, అట్లా ఇప్పుడు 16 చేసారు. 16 అయినాయి. ఇంకా పిల్లలు, దాంట్లో పిల్లలు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు దూడలు ఆవులు కలిపి 16 అన్నారు కదా? ఒక ఆవులే 16. ఆవులే 16, దూడలు సపరేట్ ఉన్నాయి. దూడలు సపరేట్. ఈ కట్టు తరపు మనమన్న కట్టినాయి 8, 9 ఉన్నాయి. 9 ఇంకో 3-4 దూళ్ళు ఉన్నాయి. 3 దూళ్ళు ఉన్నాయి. ఈసారి పెంటిలాగా వెళ్ళలే పెద్దగా. ఇప్పుడు దూడల కాడికి మీ దగ్గర ఎన్ని ఉంటాయి? ఓన్లీ దూడల కాడికి? దూడల కాడికా దూడలు ఒక 4 ఉన్నాయి. చిన్న లేగలు ఒక 2 నెలలు 3 నెలలు. ఓకే, ఇవి 21 నెల 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర మొత్తం టోటల్ గా ఇప్పుడు పాలిచ్చే ఆవులు ఎన్ని ఉన్నాయి? 16 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు ఇస్తాయి. 10 పాలిస్తాయి, మిగతా 6 పాలివ్వవు. మీరు ఈ విధంగా ఓపెన్ గ్రేజింగ్ చేస్తున్నారు కదా, దీనివల్ల ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయా మీకు? ఏమి ఇబ్బందులు అయితే ఏం లేవు. అంటే మామూలుగా అయితే మనకు ఓపెన్ గ్రేజింగ్ వర్షాకాలం వస్తే, ఎండాకాలం వస్తే కొంత చలికి ఆవులు ఇబ్బంది పడుతుంటాయి. అట్లా మీకు ఏమన్నా ఇబ్బంది అయిన సందర్భాలు ఏమన్నా? ఏం వాళ్ళే ఇంకా మేము ఫీడు ఇట్లా మంచిగా చేస్తాం కాబట్టి అట్లే తట్టుకొని ఫీడ్ మంచిగా చేస్తారు. ఇంకొకటి మీరు ఇక్కడనే వాటిని పెంచి డెవలప్ చేస్తున్నారు కాబట్టి అన్ని వాతావరణాలకు అవి తట్టుకోగలుగుతున్నాయి. అంటే మీరు ఇప్పుడు ఈ మధ్యాహ్నం టైంలో ఓపెన్ గా ఈ చెట్ల కింద మాత్రమే కట్టేస్తారా? కట్టేస్తాం. మధ్యాహ్నం టైం పొద్దుగాల ఇంకొక దగ్గర, మధ్యాహ్నం టైం చెట్ల కింద పొద్దుగాల నుంచి ఇడిస్తాం. దాని కింద కట్టేసి మేత వేస్తాం. పొట్టి మేత కానీ పచ్చి మేత ఏమేమో, పచ్చి మేత పొలంకే ఇడుస్తాం. మీరు కూడా పచ్చి మేత ఇవ్వరు, ఓన్లీ పొలాల్లో వదిలిపెడతారు? పచ్చి మేత కోసి అయితే ఈ పసుల కంటే మేము ఇద్దరం చేసుకున్నాం. మా మిసెస్ మేమే చేసుకుంటాం, ఇద్దరమే. ఓకే, ఇన్ని దాంట్లోకైతే చేయలేం కదా. అవును, ఇంకా ఓపెన్ ప్లేస్లో వేసి మేస్తుంటాయి. ఓపెన్ ప్లేస్లో మేస్తుంటాయి. మరి మీరు ఇది చేస్తున్నప్పుడు ఇప్పుడు దాన ఖర్చులు మీకు మామూలుగా ఎంత వస్తుంటాయి? ఇప్పుడు షెడ్ అంటే లేదు, ఓపెన్ గ్రేజింగ్ అనుకోండి, మనకు దాన ఖర్చులు వస్తుంటాయి కదా, దాన ఖర్చులు ఎంత వస్తుంటాయి మీకు? వస్తుంటాయి ₹1 పోతుంటే 30-20% మిగులుతుంది. ఇప్పుడు దాన అనేది మీ బ్రదర్ వచ్చేసి 4-5 రకాలు ఇస్తామన్నారు, మీరు ఎన్ని రకాలు ఇస్తారు? మేము కూడా 4-5 కామన్. అది ఒక రకం అయితే ఇయ్యం. ఏది కానీ ఒక 5 రకాలని ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకు అట్లా? 1 కిలో వేస్తాం కదా, 1 కిలో వేస్తాం అనుకో. ఓకే, 4 రకాలు వేయాలి. పావు కిలో. ఓకే, అది ఫీడ్ మంచిది. ఇంకా అట్లా వేయడం వల్ల దానికి అన్ని పోషకాలు ఉంటాయి అందులో. ఓకే, అది ఒకటే దానం మనం 4 కిలోలు వేసినాం అనుకో, 1 కిలో 2 కిలోలు వేసినాం అనుకో, అది మంచిగా అనిపించదు. మెయిన్గా ఏమి ఇస్తారు మీరు? మక్క దాన కానీ, కంది, పత్తి, శనగ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక దాన ఏదో మనకి ఏ మార్కెట్లో ఏది మంచిగా నాణ్యత అనిపిస్తుందో ఆ దాన తెచ్చేస్తాం.
అంటే కంటిన్యూగా ఈ రోజు వచ్చేసి ఈ దాననే కొనాలి అనేది ఏముండదు. ఏ దాన మంచిగా ఉంటుందో క్వాలిటీ ఉంటుందో ఆ దాన తెచ్చేస్తాం. అంటే ఈ నెల ఇప్పుడు కందిచ్చుని తెస్తే వచ్చే నెల గోధుమ అదే మార్కెట్ లో షాప్ కాడ ఎట్లాగైనా పడుతుంది, ఏది మంచిగా ఉంది అది క్వాలిటీ ఏది మంచిగా ఉందో ఆ దాన తెస్తాం. మొత్తంలో 4 రకాలు 5 రకాలు తెస్తాం. ఓకే 4 సంచులు తెస్తాం అనుకో లెక్క. సపోజ్ 4 పావు కిలో అర్ధ కిలో ఇట్లా వేస్తుంటాం. ఏమి ఇస్తారు 4 మెయిన్ గా కంటిన్యూగా ఇచ్చేది అందులో? మక్క, కంది, పత్తి చెక్క. ఓకే పల్లి చెక్క. ఇంకొకటి గోధుమనన్న ప్లస్ మన తౌడన్న ఏదన్నా ఒకటి. ఇవి కలిపిచ్చేస్తారు. బీరిపిప్పి లాంటివి ఇస్తారా? ఏదో కొంచెం లైట్ కలుపుతాం. అసలు బీరిపిప్పే ఇవ్వద్దు అంటారు కదా డాక్టర్లు. అది ఇస్తే ఏమవుతుంది అంటే ఎగమేస్తాయి. అది మొత్తం దానికి ఫుల్ దాపదు, కొంచెం లిమిట్ ఒక లిమిట్లో ఇస్తే ఏమవుతుంది అంటే దానికి ఎగమేయడానికి అది అవుతుంది ఎందుకో కానీ. మరి ఇప్పుడు సీజనల్గా ఇప్పుడు వర్షాకాలము మీరు ఇట్లా బయట కట్టేస్తే షెడ్ లేకపోతే మరి వాటికి గాలికుంటి వ్యాధులు, లేకపోతే కాళ్ళకు పుండ్లు, లేకపోతే ఈ దోమలు ఈగలాడడం వల్ల ఇన్ఫెక్షన్లు ఏవో వస్తుంటాయి కదా. మరి ఏం వస్తలేవు, మా నాన్నకైతే ఏం రాలేదు. ఇంకా రాకముందుకే ఈ పిడుదలకు ఈగలకు పిడుదల సూదులు ఇస్తాం. ఓకే పిడుదల ఇంకా దూళ్ళకు నటల గోళీలు అట్లా వేస్తాం. ఓకే ఆవులకు ఈనిన తర్వాత వేస్తాం నటల గోళీలు ఒకసారి వేస్తాం. ఇంకా ప్రెగ్నెన్సీ అయినాక మళ్ళీ మాత్రం వేయవద్దు. ఇప్పుడు మీరు ఈ దానాలు అవన్నీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఇస్తుంటారా? దానాలు కంపల్సరీ ఇంత ఎక్కువనో తక్కువనో ఇవ్వాలి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు జర కొద్దిగా తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కువ వేస్తే ఏమవుతుంది అంటే దూడ బలంగా పెరిగి ఈనడానికి ఆస్కారం ఉండదు, బలంగా అవుతుంది. ప్లస్ ఆవు సంకవాపులు కూడా వచ్చేసాయి. కొద్దిగా లిమిట్ తగ్గించి ఇవ్వాలి. మనకు పాలు ఇచ్చేటప్పుడు ఎక్కువ ఇవ్వాలి, పాలు తగ్గించినప్పుడు కొంచెం తగ్గు. సీజనల్గా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ టీకాలు వేయిస్తారా మీరు? టీకాలు మేము ఏ టీకాలు వేయమండి, ఒక పిడుదలు పట్టకుండా డోసులే వేస్తాం. గాలికుంటు వ్యాధికి సంబంధించి వేయించారా మీరు? వేయం, ఇంతవరకు ఎప్పుడు వేయలేదు. అయితే వేస్తే ఏమైందంటే ప్రాబ్లం, అప్పుడు బలరుండే నాటు బాలు ఉంటే డాక్టరే 2-3 నెలలకు కట్టిన దానికి వేయచ్చు అన్నాడు. వేయించిన 2 రోజులకి ఈడ్చుకుపోయినాయి. ఇంకా అందువల్ల భయంతో ఇంకా గీకాలకు అంటే ఇప్పుడు మనకు మామూలుగా వేయించినప్పుడు 2-3 రోజులు తగ్గుతాయేమో, తర్వాత అయితే మంచిగా అవుతాయి కదా, ఈ వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి కదా. మేమైతే ఎప్పుడు వేపియలేదు. వేపిస్తే బాగుంటుంది కానీ మీరు వేపియలేదు. ఇంతకు ముందుతో పోలిస్తే మనకు లాస్ట్ ఇయర్ మొత్తము పాలు ఎక్కువైనాయని చెప్పి బజార్లో వారబోయడము, పాలు రేటు వస్తలేవని ఇబ్బంది పడుతున్నారు కదా రైతులు. ఇప్పుడు మరి మీరు 16 ఆవులతో చేస్తున్నారంటే మరి మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా ఎదురైనాయా? మాకు ఎప్పుడు కాలే. మేము ఆర్ట్సన్కి వస్తున్నాం, ఇంతవరకు విజయ్ డేర్కి వచ్చినాం. ఓకే విజయ్ డేర్లో కొద్దిగా రేటు పడిపోయిందని ఆర్ట్సన్కి వెళ్ళిపోయింది. మీరు ఎప్పుడు ఒకటే లెవెల్లో వస్తారా పాలు? ఒకటే లెవెల్. ఎంత వస్తారు మీరు? 60 నుంచి 70 ఆ మధ్యలో పోస్తాం. 60 నుంచి 70 ఎప్పుడు అట్లే పోస్తుంటాం. 55 మధ్యలో నుంచి 70 వరకు. మాక్సిమం ప్యాటర్న్ ఎంత వస్తుంది? ఎస్ఎన్ఎఫ్ ఎంత వస్తుంది? 4-5 3-7 నుంచి 4-5 వరకు వస్తుంటుంది. ఎస్ఎన్ఎఫ్ 7 నుంచి 8 వరకు వస్తుంటుంది. 8 వరకు వస్తుంది. అంటే వీటికి ఇప్పుడు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ రావడానికి దానా ఇంపార్టెంట్, తర్వాత మనకు మేత ఇంపార్టెంట్, ఒట్టిగడ్డి కూడా ఇవ్వాలి. ఒట్టిగడ్డి ఇవన్నీ కలిసి ఇవ్వడంతో పాటు మినరల్ మిక్చర్, కాల్షియం కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తున్నారా మీరు? ఇస్తున్నారా? ఇస్తాం. మామూలుగా ఈ మధ్యకాలంలో నేను చూసినప్పుడు, నిన్న మీ బ్రదర్ని చూసినప్పుడు కూడా ఈ దానాలో ఉప్పు కలపడం జరుగుతుంది. ఉప్పు ఎందుకు కలుపుతారు, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉప్పు కలిపితే ఏమంటుంది అంటే భూమి మీద ఉప్పు కలపకపోతే మట్టి నాకుతుంటాయి. దానిలో ప్రాబ్లం ఏదో మనకు చెప్పలేవు కదా. అవునవును. అవి అటు ఇటు పొలం మీదకి ఇచ్చినప్పుడు మట్టి నాకుతుంటాయి. మట్టి నాకుతుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే సప్పిడి పోయిందంటాం. సప్పిడి పోయిందని ఆ నీళ్ళల్లో అయినా సరే ప్లస్ దానాలైనా సరే మన వాటర్ హౌజ్లో కూడా వేయచ్చు. వేస్తే ఎగ నీళ్ళు తాగుతాయి. నీళ్ళు తాగిందంటే పసరం ఎప్పుడు కానీ ఎగమేస్తుంది, పుష్టికరంగా ఉంటుంది. మెయిన్ వాటర్ మంచిగా ఇవ్వాలి. మంచి నీళ్ళలో ఉప్పు ఇట్లా అప్పుడే చూపిస్తుంది. ఎట్లా ఉప్పు వేయాలంటే మనకు మట్టో ఏదో నాకుతుంటుంది, ఓ చెట్టో నాకుతుంటుంది అంటే అది సప్పిడి పోయిందని అర్థం మన అట్లా. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉప్పు ఇస్తారు. ఉప్పు వేయాలి, ఎంతో ఇంత ఇవ్వాలి. మరి ఎంత ఖర్చు అవుతుంది దానికి మామూలుగా అయితే? దాన ఖర్చు పోగా ఇంకో చారణ లేక మిగులుతుంటుంది. ఇప్పుడు షెడ్ లేదు కదా, అంత హెవీ ఖర్చు ఎందుకు అవుతుంది? మీకు షెడ్ లేనందుకు అమౌంట్ ఎక్కువ మిగిలాలి కదా. దాన ఉంటుంది కదా, మెయిన్ దాన కదా. దానా హై క్లాస్ దానా తీసుకురావాలి. నెంబర్ 1 దానా తీసుకురాకపోతే వేస్ట్. ఆడ 3-4 రకాలు ఉంటుంది, తక్కువ ఉంటుంది, తక్కువ దాన లేదు.
అది మెయిన్. మెయింటెనెన్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆవుల విషయంలో కావచ్చు, దూడల విషయంలో కావచ్చు. మంచిగా దానికి ఎప్పుడు సరైన టైంలో మేత ఇవ్వాలి, సరైన టైంలో దాంతో దాన్ని ఇవ్వాలి. అది మెయిన్. ఆ రెండు మెయిన్ ఉంటే మనకు అవి సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం. అది దబ్న కట్టడానికి వినడానికి అన్ని కట్టడం అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు మీరు బీరు పిప్పిస్తున్నారు ఆల్రెడీ. బీరు పిప్పిస్తే సరిగా ఎనిమల్ ఈటికి రాదంటారు. సరిగ్గా 3 నెలలకే వస్తుంది, 3 నెలల లోపే వస్తుంది. ఎవరు చెప్పారు మీకు? నేను చాలా రైతులు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు అట్లా. ఎట్లా అను ఒకటే రకం వాడు ఏం చేస్తారంటే కొంతమంది బీరు పిప్పి వేస్తే కొన్ని రోజుల వరకు ఎక్కువ పాలు. ఓకే, ఒక్కటే రకం మొత్తం పోసాడు. ఓ 4 కిలో 2 కిలోలు ఇస్తాం అనుకో, రోజు 2 కిలోలు బీరు పిప్పి ఇచ్చినాం అనుకో, పాలు ఇస్తుంది, ఆవు కూలబడిపోతుంది. ఓహో, ఓకే. అది మెయిన్. అయితే మనం అదొక్కటి ఇవ్వకుండా 4 రకాల 5 రకాలు కలుపుతాం కదా, దానికి ఏమి ఎఫెక్ట్ పడదు, ఎగమేయడానికి వీలుంటది. ఓకే ఓకే, అది మెయిన్. మాకు తెలిసిన కాడికి లిమిట్లా అంటే ఆవు హెల్త్ అనేది ఏమి ఇబ్బంది కాదు. చాలా మంది ఏంటంటే కరెక్ట్ వస్తుంది, కరెక్ట్ టైమింగ్ వస్తుంది. అది ఆవు ఎదగ అనేది కరెక్ట్ టైమింగ్ అది. ఇప్పుడు మీ దగ్గర దూడలు ఉన్నాయన్నారు కదా, మీ దగ్గర ఉన్న దూడలు మాక్సిమం ఎదగ ఎప్పుడు వస్తాయి? మాక్సిమం 18 నెలల లోపల వస్తాయి, అటు ఇటు వస్తుంటాయి. 18 ఇవి 21 నెల అట్లున్నది. ఇది 21 నెల. చూడు ఎట్లుంది అది. అవును, అది చూడు. ఇది 21 నెల అంతే. 21 మా అంటే 20 నెలలు 18 నెలలు దాటినాయి, కట్టినాయి 1 నెల అట్లా. ఇవన్నీ కట్టినాయి. ఇంకో ఇది ఒక్కటి తప్ప అన్ని కట్టినాయి. ఇవన్నీ దూడలే. ఇప్పుడు మీ మేనావులు వచ్చేసి ముందలున్నాయి. వీటికి మొత్తం 21 నెలల లోపలనే మీకు ఎదకొస్తాయి. ఫస్ట్ ఎదకొచ్చినప్పుడు మీరు సెమన్ వేపిస్తారా? ఒక దప్ప ఇడిచిపెట్టాలి. ఎందుకంటే సిమ్మను ఇంకా ఇప్పుడు కోడలు వారు కదా, సిమ్మని ఇప్పిస్తాం కదా, ఒక దప్ప ఇడిచిపెట్టి 2వ దప్ప వేపిస్తాం. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఈ దూడల పెంపకమే కారణం అనుకోవచ్చా, లేదా ఇంకా అన్ని రకాలుగా ఇంకేమన్నా ప్లానింగ్ చేస్తున్నారా? దూడల పెంపకమే. దూడలను పెంచడం వల్ల మనకు లాభం. ఏమైతే 10 దూళ్ళు వెళ్ళా అనుకో, 10 దూళ్ళు మనకు చేత కాకపోతే 10 డెవలప్ చేసి అమ్ముకోవచ్చు. 10 దూళ్ళు పాలు వెండుకుంటా అంటే కొద్దిగా ముదురైన ఆవులు తీసేసుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, లాభదాయకం ఉంటుంది. దూడ పెంటి దూడ అనేది తీసేయడం కరెక్ట్ కాదు, పెంచుకోవాలి దాన్ని ఏ విధంగానైనా. మరి మీరు మేల్ దూడలు ఉంటాయి కదా, మగ దూడలు ఉంటాయి కదా, వాటిని కొన్ని రోజుల తర్వాత తీసేసుకుంటాం. అంటే మీరు దాన్ని మెయింటెనెన్స్ చేస్తే మీకు అదనపు ఖర్చు కాబట్టి దాని నుంచి ఉపయోగం ఉండదనే ఉంచాం. మరి ఇన్ని ఆవులున్న మీకు ఇప్పుడు ఎదకొచ్చేటివి కూడా ఉన్నాయి ఈ దూడలు కూడా. మరి వీటన్నిటికీ సపరేటు మనకు కోడె ఉన్నదా లేదా? కోడె ఏం అవసరం లేదు, మేము సెమనే వేపిస్తారు. అంటే మీ దగ్గర పుట్టిన దాంట్లో ఒక డెవలప్ చేయొచ్చు కదా. ఏమో అంత ఇంకా మళ్ళీ దానికి ఇంకా అంత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఆ కోడె ఉంటే ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి దాన్ని తీసేస్తారు. ఓకే, మీరు మామూలుగా అయితే ఒక రోజుకి వచ్చేసి దూడకు కానీ లేదా ఆవుకు కానీ ఎంత ఖర్చు వస్తుంది ఒక రోజుకి వచ్చేసి? 1/2 కిలో వేస్తాం అనుకో ఒకదానికి. దూడకి ఆవుకేమో 2 కిలోలు 2 కిలోలన్నర అట్లా వేస్తాం. 3 కిలోలు వచ్చేసి అది అంబల్లాక కలిపి పోస్తాం. ఓకే, అంటే ఖర్చు ఇంత వస్తుంది అనేది మీకు ఏం ఐడియా లేదు? ఇంకా ఇప్పుడు అన్నీ ఉంటాయి కదా, అన్నిటి వినం మొత్తం మనకు ఒకదానికి ఇంత ఖర్చు వస్తుంది అని చెప్పలేం కదా. ఓపెన్ గ్రేజింగ్ లో చేయడం వల్ల ఉపయోగాలు ఏమిటి ఒకసారి చెప్పండి నాకు. ఇప్పుడు షెడ్లో ఉంటేనే షెడ్లో మొత్తం పేడగానే అవి వేసుకొని పండుకుంటాయి. ఓపెన్ ప్లేస్లు ఉంటే మనం ఇటో అటో జరుపుకుంటాం. అది మెయిన్. అది ఏమవుతుంది అంటే ఆ ఓపెన్ ప్లేస్లో అది షెడ్లో వండుకుంటే ఏమవుతుంది అంటే అదే ఆడనే మూత్రం అన్ని ఉంటుంది కదా, పంతది పొదుగు వాపొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మెయిన్ అది పొదుగు వాపొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా ఉంటాయి. ఇదే మట్టిలో కట్టేసినాం అనుకో, మనము కొంచెం అటు ఇటు జరుపుతాం. పొద్దుగాల ఈడ కట్టేస్తాం, మళ్ళీ మధ్యాహ్నం ఇంకో చెట్టు కింద కట్టేస్తాం. అది ఆరిపోతుంది ఎప్పుడుదప్పుడు. అది మెయిన్. ఇంకోటి ఏంటంటే నిన్న మీ బ్రదర్ దగ్గర వీడియో చేసినప్పుడు పచ్చిగడ్డి ఇవ్వలేదు, పచ్చిగడ్డి లేదు, మీ దగ్గర లేదు, ఎందుకు అట్లా? ఇంకా పచ్చిగడ్డి అంటే కష్టం అవుతుంది అన్నట్టుగా ఇంకా ఏదో మేము ఇంకా పొలం మీద నీళ్ళు పెట్టి పచ్చగా చేసి మేపడం చేస్తాం. పచ్చిగడ్డి సరిపోలేదు దానికి అనుకుంటే ఇంత ఒట్టిగడ్డి వేస్తాం. ఈ ఫ్యాట్ మంచిగా రావడానికి ఒట్టిగడ్డి కారణం అనుకోవచ్చు. ఒట్టిగడ్డి ప్లస్ పచ్చిగడ్డి భూమి మీద మేయడం కూడా వస్తుంది. భూమి మీద అన్ని రకాల పోషకాలు దొరుకుతాయి. మనం కోసేస్తే ఏముంది, ఒకటే ఒక కోవనో ఒక ప్యారనో ఒక ఏదో వేస్తావు. అవును, అవన్నీ మనం పిక్కరాలేము. భూమి మీద అనేక అలాలు ఉంటాయి. అవును, అలల్లో అన్ని పోషకాలు ఉంటాయి. దాని నుంచి మరి ఇప్పుడు తొలకరి గడ్డి వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా? వస్తే రావచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే, వస్తే అట్లా కూడా రావచ్చు, కానీ అట్లయితే పెద్దగా ఎప్పుడు రాలేము. మీకైతే రాలే. ఇప్పుడు మేము మా రెగ్యులర్ కంటిన్యూ అవుతుంటాయి కదా, కంటిన్యూ లేక ఏదన్నా కంటిన్యూ అయ్యే వాళ్ళకి వస్తుంది. రెగ్యులర్ మనం విడుస్తుంటాం, రెగ్యులర్ అది చేస్తుంటాం. ఓనాడు పచ్చిగడ్డి దొరకచ్చు, ఓనాడు భూమి మీద ఒట్టిగడ్డి దొరుకుతుంది. ఒట్టిగడ్డి దొరికినా మేస్తాయి.
కానీ రోజు టైం టు టైం వాటికి అందియాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీటికి మినరల్ మిక్చర్ కాల్షియం ఇస్తున్నాం అన్నారు కదా, వాటితో పాటు బెల్లం ఇస్తున్నారా మీరు? వేస్తాం అప్పుడప్పుడు వేస్తున్నారు బెల్లం కూడా. ఏమిటి దానివల్ల ఉపయోగము? ఏంటంటే డ్రై బాగా అవుతుంది అంటారు, మనకైతే తెలియదు, అది చెప్పదు కదా. అవునవును, అవి చెప్పదు. డాక్టర్లు చెప్పారు ఏంటంటే డ్రై అవుతుంది, డైజెషన్ అయితే మంచిగా పేడేస్తుంది. అది అంటే బెల్లం పెడితే డైజెషన్ బాగా అవుతుంది, మంచి పేడేస్తుంది. పేడేసినప్పుడే నీట్గా బలంగా ఉంటుంది, ప్లస్ మేస్తుంది. ఇక ముందు షెడ్ వేసుకోవాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా మీకు? ఇప్పటికైతే అనుకోలేదు. ఓపెన్ గా ఉండడం వల్ల పురుగు పూసి మళ్ళా ఇప్పుడు మనకు రోడ్డుకు ఉంటుంది ఇబ్బంది కదా? ఏం కాదు, ఇంకా రోడే మనది ఏమైతుంది. మీరు సక్సెస్ లో ఉన్నట్లా? ఉన్నట్టే మేము సక్సెస్ లో ఉన్నట్లు. ఓపెన్ డైరీ ఫామ్ పెట్టేటప్పుడు, ఓపెన్ గా ఉండేటప్పుడు సక్సెస్ కావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మనం ఆవుల నుంచి దూడలు వెళ్తాయి ఉన్నాయి కదా. అవును, ఆ దూడలను మనం వెదుగు చేసుకుంటే మనం డెవలప్ అవుతుంటాం. ఆ దూడలను మనం తీసేదే కూడా అమ్ముకున్నాం అనుకో, ఇంకా అదే 4 ఆవులతోనే కథ గడపాల్సి వస్తుంది. ఆ 4 ఆవులు 4 ఏళ్ళ వరకు అయిపోతాయి, తీసేసుకోవాలి, మళ్ళీ 4 ఆవులు తెచ్చుకోవాలి. 4 ఆవులు తెచ్చుకోవాలంటే 4 లక్షలు కావాలి. ఇంకెట్లా డెవలప్ అవుతాం మనం? కాలేం కదా. ఈ దూడలనే పేపి సాగు చేసుకుంటేనే ఆ 4 దూడలు వెళ్తేనే 4 లక్షల కన్నా అమ్ముకుంటావు, ప్లస్ పాలను విండుకుంటావు. మీ ఉద్దేశం ప్రకారం 100% దూడలు పెంచాలి. ఓకే, మీరు పెంచుకున్న ఈ ఆవులు కావచ్చు, దూడలు కావచ్చు, మెయిన్గా ఈ దూడల నుంచి ఆవులు అవుతాయి కాబట్టి ఒక ఆవు హైయెస్ట్ ఎన్ని లీటర్లు పాలిస్తుంది, లోయెస్ట్ ఎన్ని లీటర్లు పాలిస్తుంది? మా దగ్గర 5 లీటర్ నుంచి 10 లీటర్ వరకు వస్తాయి. 10 లీటర్ల వరకు. 5 లీటర్లు ఇచ్చేటి తక్కువ ఉంటాయి, ఎన్నో ఒకటి వెళ్ళినా తీసేస్తాం. 5 లీటర్లు ఇచ్చినప్పుడు మనకు లాభదాయకం ఉండదు, ఎందుకంటే దానా ఫీడ్ ఇవన్నీ వేస్తాం కాబట్టి. 5 లీటర్ల లోపు ఉండదు, 5 లీటర్ల జంప్ ఉండాలి, 5 లీటర్ల పైన ఉండాలి. ఉంటే మనకు రైతుకు లాభదాయకం. ఇంకా చివరిగా ఈ మధ్య కాలంలో ఆవుల రేట్లు అనేవి విపరీతంగా పెరిగినాయి, దానా రేట్లు అనేవి విపరీతంగా పెరిగినాయి. ఆవులతో డైరీ ఫామ్ చేస్తే కష్టాలే ఉంటాయి, నష్టాలే ఉంటాయి. మనం కష్టపడాలి, నష్టపోవాలి, ఇబ్బంది అవుతుంది. ఈ ఆవులతో డైరీ ఫామ్ చేయకుండా ఉండడమే బెటర్ అని చాలామంది అనుకుంటున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏమిటి? ఏం కాదు, మెయింటైన్ చేసుకుంటే మనకు 4 ఆవుల నుంచి 4 దూళ్ళు వెళ్ళినాయి, ఇంకో పంటకి ఇంకో 4 దూళ్ళు వెళ్తాయి, మనకు లాభదాయకం ఉంటుంది. ప్లస్ మనకు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే ఒకటి తీసేసుకుంటాం, అది కూడా మనకు లాభమే కదా. 10 ఆవులు వెళ్ళినాయి, 10 మెయింటైన్ చేయలేను నేను అనుకుంటే 2 తీసేసుకుంటాం. అవును, అదొక మనకు బెనిఫిట్ కదా. అవును, దూడల పెంపకమే లాభానికి మొదటి మెట్టు. ఓకే, ధన్యవాదాలు నరసింహారెడ్డి గారు, చాలా మంచి సమాచారం తెలియజేశారు. విన్నారు కదా మన రైతు నరసింహారెడ్డి గారు చెప్పిన వివరాలు. నిన్న వీళ్ళ బ్రదర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు వీరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కావచ్చు, వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే మెయిన్గా దూడలను డెవలప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ దూడ వయసు వచ్చేసి 21 మంత్స్ కూడా పెద్ద ఆవులాక మనకు కనిపిస్తుంది. ఒకవేళ హీటుకు వస్తే ఫస్ట్ టైం హీటుకు వచ్చేదాన్ని వదిలేసి సెకండ్ టైం సెమన్ వేపియడం జరుగుతుందని కూడా మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రైతు చెప్పే విధానం ప్రకారం నువ్వు ఏ విధంగా డైరీ ఫామ్ చేసుకున్నా ఖచ్చితంగా ఓపెన్ షెడ్లో డైరీ ఫామ్ చేసుకున్నా కానీ దూడల పెంపకం అనేది మరవద్దు. దూడలను జాగ్రత్తగా పెంచితే నువ్వు లాభసాటిగా పోవడానికి అవకాశం ఉంది. దూడల పెంపకమే నీ సక్సెస్కు మొదటి మెట్టు అనేది మనకు ఈ రైతు తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు, నమస్తే.